వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి 3వ చాప్టర్ అయినటువంటి యూరోపియన్ రాక, వర్తక స్థావరాలు, కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతం, 1857 తిరుగుబాటు మరియు ఆ తిరుగుబాటు వలన ఆంధ్ర ప్రాంతంపై ప్రభావం గురించి గతంలో అడిగినటువంటి ప్రశ్నలను, అదేవిధంగా ఏరియాలను మనం డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో అధికారిగా పనిచేస్తున్న సందర్భంలో 1799 ఈ కాలంలో మొట్టమొదటిసారిగా బారా మహల్ చాలా ఇంపార్టెంట్, బాగా పడుతుందండి బిట్టు. బారా మహల్లో మొట్టమొదటిసారిగా రైత్వారి విధానంను ప్రవేశపెట్టాడు. థామస్ మన్రో సరికి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక అధికారం ఉన్నప్పుడు ఏ సంవత్సరం అంటే 1792 నుంచి 1799 మధ్య కాలంలో భూమి శిస్తు వసూల కోసం రైతువారి పద్ధతిని మొట్టమొదటిసారిగా కెప్టెన్ రీడ్ సహాయంతో బారా మహల్లో మొట్టమొదటిసారిగా రైత్వారి విధానాన్ని ప్రవేశపెట్టినట్లుగా మనకు గతంలో చాలాసార్లు అడగడం జరిగింది, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్గా మనం గమనించినట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్లో జరిగినప్పుడు అప్పటి నిజాం ఎవడని గతంలో అడగడం జరిగింది. ఎవరు మనకు అప్పటి నిజాం వచ్చరికి మనకు అఫ్జలుద్దౌలా అఫ్జలుద్దౌలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ అడిగినట్లయితే మనకు తెలుగులో ప్రథమంగా వెలువడిన పత్రిక, వెలువడిన పత్రిక ఏంటి మనకు సత్యదూత. చాలాసార్లు అడిగాడండి సత్యదూత. ఇది అనేది ఒక మాసపత్రిక, అంటే నెలకు ఒకసారి వచ్చే పత్రిక అనమాట, మాసపత్రిక. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బళ్ళారి వారి ఇది ఎక్కడి నుంచి వెలువడిందంటే మనకు మద్రాసు నుంచి వెలువడింది. ఏ సంవత్సరం మనకు 1835 సంవత్సరంలో గుర్తుపెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలుగులో వెలువడిన మొట్టమొదటి పత్రిక అంటే మనకు సత్యదూత. ఇది ఒక మాసపత్రిక అండి. ఇది వారపత్రిక కాదు, అదేవిధంగా దినసరి పత్రిక కాదు, ఒక మాసపత్రిక. ఎవరు ఏర్పాటు చేసిన మనకు క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ బళ్ళారిగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఇది విడుదలయ్యేదంటే మనకు మద్రాసు నుంచి, సంవత్సరం వచ్చేసరికి 1835 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన గతంలో బాగా అడిగినటువంటి ప్రాంతం వచ్చేసరికి మనకు ఇక్కడ యూరోపియన్ల యొక్క వర్తక స్థావరాల మీద అడగడం జరిగింది. అంటే ఆంధ్రాలో ఫ్రెంచి వారి వర్తక కేంద్రం. అంటే మనం బాగా గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాకని ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఎవరు వచ్చారు మనకు డచ్ వారు వచ్చారు. నెక్స్ట్ ఎవరు వచ్చారు మనకు బ్రిటిష్ వారు వచ్చారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు మనకు ఫ్రెంచి వారు వచ్చారు. చిట్ట చివరి మనకి ఎవరు వచ్చారు పోర్చుగీస్ వారు వచ్చారు. ఈ వరుసక్రమం మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మొట్టమొదటిసారి డచ్ వారు, బ్రిటిష్ వారు, అదేవిధంగా ఫ్రెంచి వారు, చిట్ట చివరికి మనకి ఎవరు వచ్చారంటే భారతదేశంలో మొట్టమొదటి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు ఎవరంటే మనకు చిట్ట చివరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే మనకు పోర్చుగీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డచ్ వారు వచ్చేసరికి 1605లో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా బ్రిటిష్ వారు వచ్చరికి 1611లో సేమ్ మచిలీపట్నం. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వీరందరి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం సరికి మనకు మచిలీపట్నం అని గుర్తుపెట్టుకోవాలి. మచిలీపట్నం. అయితే డచ్ వారు ఇప్పుడు 1605లో ఏర్పాటు చేసినట్టు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1611లో వచ్చేసరికి ఎవరు మనకు బ్రిటిష్ వారు మచిలీపట్నం స్థాపిస్తే, అదేవిధంగా మనకు ఫ్రెంచి వారు 1669లో మచిలీపట్నం వద్ద వీరి యొక్క ఆంధ్రప్రదేశ్లో వీరందరూ అంటే యూరోపియన్ల మొత్తం యొక్క మొట్టమొదటి వర్తక స్థావరం మచిలీపట్నమే. కాబట్టి మనకు ఇయర్స్ అని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. పోర్చుగీస్ వారు సరికి 1670లో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మొదటి అంటే ఫ్రెంచి వారికి, అదేవిధంగా బ్రిటిష్ వారికి, అదేవిధంగా డచ్ వారికి అనుమతించినటువంటి గోల్కొండ కుతుబ్ షాహీ ఎవరంటే మనకు మహమ్మద్. ఇక్కడ మనకు అనుమతించినటువంటి ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అదేవిధంగా మనకు ఫ్రెంచి వారు అవ్వచ్చు, పోర్చుగీస్ వారి వరకు వీళ్ళకొసరికి అబ్దుల్లా కుతుబ్ షా.
అబ్దుల్లా కుతుబ్ షా అనుమతించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అబ్దుల్లా కుతుబ్ సరికి ఈ బ్రిటిష్ వారికి 1636లో బంగారు ఫర్మానాను జారీ చేశాడు. ఇది కూడా మనకి ఎగ్జామ్లో బాగా పడుతుంది. బంగారు ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఎవరు మనకు అబ్దుల్లా కుతుబ్ షాని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఏరియా మీద మనకు ఖచ్చితంగా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో ఇక్కడ మనం గమనించిన లార్డ్ వెల్లస్లీ, ఈ లార్డ్ వెల్లస్లీ సో 1798లో ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. అది మనం బాగా తెలుసు. అదేంటంటే సైన్య సహకార ఒప్పందం. అయితే ఈ సైన్య సహకార ఒప్పందంలో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ బాగా జరుగుతుంది. ఆ వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరు మనకు సో హైదరాబాద్ నిజామైనటువంటి నిజాం అలీ ఖాన్. ఇది మనం చాలాసార్లు అడుగుతుండే నిజాం అలీ ఖాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు బాగా పడుతున్నటువంటి ఏరియా మనకు సిపి బ్రౌన్. సో ఈ సిపి బ్రౌన్ వచ్చేసరికి సో మనకు ఇతని యొక్క లైబ్రరీ ఎక్కడుందంటే మనకు సిపి బ్రౌన్ పేరు మీద లైబ్రరీ ఎక్కడుంది మనకు కడపలో ఉంది. కడపలో ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కడపలో ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో 1862లో సో ఇక్కడ వేమన పద్యాలను సో తెలుగు నుండి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి మనకు సో సిపి బ్రౌన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తొలి తెలుగు ఆంగ్ల నిఘంటువును ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా మనకి ఎవరంటే మనకు సిపి బ్రౌన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చక్కగా ఉపయోగించబడి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పినటువంటి సో ప్రముఖ ఆంగ్ల అధికారి ఎవరు మనకు సిపి బ్రౌన్గా మనం గుర్తుపెట్టాలి. అయితే సో తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు, నికోలో కాంటి. మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి ఎవరు మనకు సో నికోలో కాంటిగా డీకాంటి. సో మనకు విజయనగర సామ్రాజ్య కాలంలో వస్తాడండి ఇతను. సో విజయనగర సామ్రాజ్య కాలంలో వచ్చినటువంటి సో మనకు విదేశీ రాయబడినటువంటి నికోలో డి కాంటే మొట్టమొదటిసారిగా తెలుగుని ఏమని పిలిచాడు మనకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా సో మనకు చెప్పినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక యుద్ధం గురించి మనకు బాగా ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే పద్మనాభ యుద్ధం. సో ఈ పద్మనాభ యుద్ధం వచ్చేసరికి సో ఏ సంవత్సరం జరిగింది మనకు చాలాసార్లు జరిగింది. 1794 జూలై 10. అంటే మనకు పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది మనకు సో 1794 జూలై 10 మధ్య జరిగినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే మనకు సో ఆంగ్లేయులు వర్సెస్ విజయనగర జమీందారు అయినటువంటి చిన విజయ రాజు మధ్య జరిగింది. అయితే సో ఈ యుద్ధంలో ఇతను ఓడిపోవడం జరిగింది. సో ఆంగ్లేయులు గెలవడం జరిగింది. ఇతను కుమారుడు ఉన్నాడు నారాయణ బాబుని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కొండ ప్రాంతాలకు వెళ్ళి కొండని గిరిజన సో ప్రాంతాలతోటి వాళ్ళు మద్దతు మళ్ళీ తిరిగి సో యుద్ధాన్ని చేసినటువంటి వ్యక్తి వచ్చరికి నారాయణ బాబుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టి. ఇక్కడ మనకు సో పద్మనాభ యుద్ధం వచ్చరికి ఏ సంవత్సరం జరిగిందంటే 1794 జూలై 10 గుర్తుపెట్టి. ఎవరెవరి మధ్య జరిగిందంటే ఆంగ్లేయులకు అదేవిధంగా విజయనగర జమీందారు అయినటువంటి చిన్న విజయరాజు మధ్య జరిగినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొక ప్రాంతం మనకు బాగా ఇంపార్టెంట్ ఒకటి మద్రాసు. సో ఈ మద్రాసు సో ఆంగ్లేయులు నిర్మించినటువంటి మద్రాసులో ఆంగ్లేయులు నిర్మించిన కోట ఒకసారి మనకి ఏంటంటే సెయింట్ జార్జ్ కోటగా సో మనం గుర్తుపెట్టుకోవాలి. మద్రాసు సో ఎవరు నిర్మించడం మనకి ఇక్కడ ఈ మద్రాసును అంటే ఫ్రాన్సిస్ డే మనకు నియమించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఏ సంవత్సరం మనకు సో 1639 నుంచి 1640. అయితే సో ఈ మద్రాసు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చినటువంటి వ్యక్తి మనకు సో 3వ వెంకటపతిరాయలు. చాలా ఇంపార్టెంట్. సో 3వ వెంకటపతిరాయలని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము 1857 సిపాయిల సో తిరుగుబాటుని మనం గమనించినట్లయితే సో కడపలో తిరుగుబాటు చేసిన ఎవరు మనకు పీరు సాహెబ్ షేక్ పీరు సాహెబ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను కడపలో షేక్ పీరు సాహెబ్ ఆంగ్లేయులపై జిహాద్ను ప్రకటించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి మనకు విశాఖపట్నంలో కూడా మనకు ఈ తిరుగుబాటు సంభవించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గోదావరి జిల్లా. సో ఈ గోదావరి జిల్లాను గమనించినట్లయితే ఇక్కడ మనకు ఈ తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు మనకు కోరుగొండ సుబ్బారావు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పర్లా
కిమిడి ప్రాంతం. సో ఈ పర్లా కిమిడి ప్రాంతంలో సో ఈ తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు మనకు? సో దండసేనుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను సవర జాతి నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కోరుకొండ సుబ్బారావు వస్తారు ఎక్కడ చేశారు మనకు? ఇక్కడ మన గోదావరి జిల్లాలో చేసినట్లు గుర్తుపెట్టాలి. విశాఖపట్నంలో సో తిరుగుబాటు చేసి దీనికి మహమ్మద్ పట్నంగా పెట్టాలని చెప్పడం జరిగింది. మహమ్మద్ పట్నంగా మార్చాలని డిమాండ్ చేసినటువంటి ప్రాంతమే మనకు విశాఖపట్నం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో 1857 సిపాయిల తిరుగుబాటు సంబంధించి మనకి ఏపీలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇవి మనకు గతంలో వివిధ పరీక్షలలో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. వచ్చే వీడియోలో మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.